హనుమకొండ జిల్లా రెవెన్యూ కాలనీలో ఉండే యుగంధర్, స్వప్న పోలియో బాధితులు. యుగంధర్కు తోడుగా నిలవాలని స్వప్న ఆయనను పెళ్లి చేసుకుంది. యుగంధర్ సొంతంగా పాన్ డబ్బా పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. స్వప్నకు ఎడమకాలు పనిచేయదు. కర్ర సాయంతో నడుస్తూ ఇంట్లో పనులు చేసుకునేది. కాని ఒక్కసారిగా వారిని కష్టాలు చుట్టుముట్టాయి. 6 నెలల క్రితం ప్రమాదవశాత్తు స్వప్న కుడికాలు మోకాలు విరిగింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసినప్పటికీ కాలు అతుక్కోకపోవడంతో పూర్తిగా మంచానికే పరిమితమైంది. పాన్ డబ్బా నిర్వహించే యుగంధర్ పని మాని 6 నెలల నుంచి మంచానికి పరిమితమైన భార్యకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. మంచానికే పరిమితమైన స్వప్న భర్తకు ఏ విధంగానూ సాయపడలేకపోతున్నానని తల్లడిల్లుతోంది. శస్త్రచికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో సంప్రదించగా 2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఇద్దరికీ వస్తున్న వికలాంగుల పింఛన్తోనే ఇంటిని నెట్టుకొస్తున్నామని, అంత డబ్బు ఎలా తేగలమని ఆ దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దాతలు తమకు సహాయం చేయాలని వేడుకుంటున్నారు.